వెంటనే తొలగించాలి. తొలగించాలి. సిగ్గు కూటమి నిర్ణయం. సిగ్గు బెస్ట్ కార్పొరేట్ కట్టబడిన నిర్ణయం. సిగ్గు బెస్ట్ కార్పొరేట్ నిర్ణయం. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. వర్ధిల్లాలి బెస్తల ఐక్యత. బెస్ట్ కార్పొరేషన్ బెస్తలకి. బెస్ట్ కార్పొరేషన్ బెస్తలకి. శ్రీధర్ జాత ఏర్పాటు చేసిన బెస్ట్ కార్పొరేషన్ రద్దు చేసి నిజమైన బెస్తలకి బెస్ట్ కార్పొరేషన్. బెస్ట్ కార్పొరేషన్ బెస్తలకి. బెస్ట్ కార్పొరేషన్ నకిలీ బెస్తలకు కాదు. నకిలీ బెస్తలకు కాదు. సిగ్గు మత్స్యకారుల మధ్య చిత్తూరేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయం. సిగ్గు మత్స్యకారుల కులాల మధ్య చిత్తూరు చేసిన కూటమి నిర్ణయం. ఐక్యత. ఈరోజు మా కులానికి మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు కొల్లు రవీంద్ర గారు. మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతకంటే ముందు ఇంకోటి జరిగింది. కొల్లు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్కాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు. దొన్నపోతు ఏంటంటే ఘాటి అయినట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు. అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవని? ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఆగమేఘాల మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు? బెస్తలు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్త కార్పొరేషన్ రద్దు చేసి బెస్తలకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ఈ జీవో వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. మేము అనంతపురం జిల్లాలో నేను అన్ని మండలాల్లో గ్రీవెన్స్ సందర్భంగా అన్ని ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్కి మేము ఇచ్చినాం. నిన్న కర్నూలులో కూడా జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యంతో. మీరు దీన్ని పెడితే ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి గవర్నమెంట్కి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము బజార్లలోకి రోడ్లలోకి రావాల్సి వస్తుంది. అంతవరకు రాణించుకోవద్దండి. మీరు ఈరోజు ప్రజల సేవ కోసమే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఎవరి కోసమో, ఎవరి లాభాల కోసమో, ఎవరి మెప్పుల కోసం మీరు చేస్తూ ఉన్నారో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అందుకోసమే బెస్తలందరూ ఐక్యమవుతాం, ఏకతాటిపైకి వస్తాం. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. మాకు రావాల్సినవి మెడలు వంచి రాబట్టుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము. సంఘం నా పేరు కేవీ రమణ, బెస్త సేవా సంఘం అనంతపురం జిల్లా ప్రెసిడెంట్. రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. తాజాగా కూటమి ప్రభుత్వం 31 కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది. ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో వాడబలిజ కులాలకి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, అలాగే పట్టము సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, ఇంకా జాలరి నెయ్యల కులాలకు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము. ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్ళి మళ్ళీ పెద్దిరాజు కట్టు. ఇది సంఘటన మరొక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ నటం పెట్టుకుని బొమ్మన శ్రీధర్ని ఇవాళ బెస్త కార్పొరేషన్ చేయమని చేసింది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ, ఆమె భర్త
గోపాల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధర్కి మేనమామ భార్య అవుతారు. వీళ్ళిద్దరూ కూడా పట్టణ సామాజిక వర్గం చెందిన వాళ్ళు. అలాగే ఆస్పాప్ మాజీ చైర్మన్గా ఉన్న పెద్దలు బాలశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి దూరం అవుతారు. ఇంకొకటి, శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టపు, ఆయన మామ మోటుపల్లి గ్రామ పంచాయతీలో 2 సార్లు ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు ఎంపీటీసీ. వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు, మేనమామ భార్య అందరూ కూడా పట్టపు కమ్యూనిటీ సామాజిక చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా బెస్ట్ అవుతాడు? ఎందుకంటే ఆ రోజు పులికాటు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళకి పట్టం సర్టిఫికేట్ ఇవ్వము, మీరు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రోద్బలం వల్ల, అధికారులు చేసిన చిచ్చు వల్ల వాళ్ళు అక్కడ టెక్నికల్గా సర్టిఫికేట్ బెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులానికి కాదు. ఈ విషయము పట్టపు జిల్లా కమిటీ కావచ్చు, పట్టపు రాష్ట్ర కమిటీ కూడా ఇదే చెప్తున్నాయి. నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు క్షేత్రస్థాయిలో వాటంపేట కావచ్చు, తడ, పూడికుప్పము, నెల్లూరు ఈ జిల్లాలో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ పట్టపా బెస్త అని కూడా తెలుస్తుంది. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమలో బెస్తలకు అన్యాయం చేస్తూ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపి 2 కులాల మధ్య వైరు రాజేసి మీరు మత్స్యకారుల్ని అవమానపరిచే విధంగా శ్రీధర్కి మీరు కట్టబెట్టడం ఇది అన్యాయము. బెస్తలకు మోసం చేయడమే. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు గాలికి వదిలేసినట్టే. ఇప్పటికైనా సరే బెస్త కార్పొరేషన్ని నిజమైన బెస్తలకే ఇచ్చి నామినేట్ చేయాలి. అలాగే మిగతా పట్టపు కావచ్చు, ఓడవలిజ, జాలరి, నెయ్యల కూడా మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మేము రాయలసీమ జిల్లాల మొత్తం కూడా ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. విజయవాడలో బెస్తల ఆధ్వర్యంలో బెస్త ఖర్చులు కూడా నిర్వహిస్తాము. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము సమీకరణ చేస్తాము. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బుద్ధి కూడా చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాము. చంద్రశేఖర్, ఏపీ విశ్వవిద్యాలయం.